వార్తా కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కృప, గ్రేస్. నా కాలు జారినని నేను అనినప్పుడు, ప్రభువా, నీ కృప నన్ను బలపరచుచున్నది. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనం. If I say my foot slips, your mercy, O Lord, will hold me up. Psalm 94, verse 18. என் கால் சறுக்கிறதுன்னு நான் சொல்லும்போது உமது கிருபை என்னை தாங்குகின்றது. Psalm 94, verse 18. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు మీ కృపానను వీడక శాశ్వత కృపగా మారెనో. కృపామయుడా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. కృపామయుడా, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన మెండుగా ఆత్మవర్షము కృమ్మరించు. కృపామయుడా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా, కృప, గ్రేస్, మర్సీ. నా కాలు జారనని నేను అనినప్పుడు, ప్రభువా, నీ కృప నన్ను బలపరచుచు ఉన్నది. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 18వ వచనం. If I say my foot slips, your mercy, O Lord, will hold me up. Psalm 94, verse 18. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. ఆశ్రయించుటకు స్థలమే లేదు
ఆదరణ పొందుటకు మనుష్యులు లేరు. సంపూర్ణ జీవమునిచ్చెడు నాథ, సంపూర్ణ జీవమునిచ్చెడు నాథ. నీవేన ఆధారమో ఇలలో, నీవేన ఆదరణ, నీవేన ఆధారమో ఇలలో, నీవేన ఆదరణ. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. సింహపు బోనులో పడవేసినను, అగ్ని మధ్యానను ఉంచినను. హృదయము కలవరపడు సమయములో, హృదయము కలవరపడు సమయములో, నీవేన ఆధారమో ఇలలో, నీవేన ఆదరణ, నీవేన ఆధారమో ఇలలో, నీవేన ఆదరణ. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. కృప, గ్రేస్, మౌసి. నా కాలు జారినని నేను అన్నప్పుడు, ప్రభా నీ కృప నన్ను బలపరచొచ్చు అన్నది. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 18వ వచనం. If I say my foot slips, your mercy, O Lord, is strengthening me. Your mercy, O Lord, will hold me up. Your mercy, O Lord, will strengthen me. Psalm 94:18. Whose feet has not slipped? Whose feet has not slipped? Don't we have experiences of slipping? We all have experiences of slipping, falling, not essentially physically, even emotionally, even in our thinking, even in our responses, even in our actions. Some displeasing words, some displeasing action to our neighbor. These are all called fallings, slipping. అయ్యో టంగ్ స్లిప్ అయిపోయింది, అయ్యో నాలుగు జారానే, నోరు జారానే. నోరు జారేవాళ్ళు కొందరు, కాలు జారేవారు కొందరు, చేయి జారేవారు కొందరు. జారిపోవడం సులువు. థర్మోడైనమికల్గా మనం చూసినట్లయితే, సైంటిఫిక్గా మనం చూసినట్లయితే జారిపోవడం సులువు. జారుడు బలం ఉంటుంది కదా, జారుడు బలం మీద జారడం ఎంత సులువు చెప్పండి. పైకి ఎక్కడం సులువా, దిగడం సులువా? దిగడం సులువు, ఎక్కడం కష్టం. ఆత్మీయ శిఖరాలు అధిరోహించడం, ప్రార్థనలో వాక్యంలో స్థిరంగా ఉండడం, పరిశుద్ధ జీవితం కలిగి ఉండడం, యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించడం, యేసుక్రీస్తు ప్రభు ముఖమును దర్శించడం, ఇవన్నీ కష్టం. అయితే లోక ప్రవాహంలో కొట్టుకుని పోవట సులభం. నేత్రాశ, శరీరాశ, జీవప్రమం ఇవన్నీ కూడా లోకంలో ఉన్నవి తండ్రి నుంచి వచ్చినవి కావని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాను. దేవుని వాక్యం కలిగి దేవుని వాక్యం ప్రకారం జీవించడం కష్టం. ఇవంతా కూడా పైకి ఎక్కే క్రియ, కిందకి దిగేయడం చాలా సులువు. జారిపోవడం సులువు, పడిపోవడం సులువు. జారిపోతుందంటే ఎవరు జారిపోతున్నారు? దావీదు ఏమన్నా సామాన్యుడా? ఎన్ని మేలు చూశాడు, ఎన్ని అద్భుతాలు చూశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశాడు. మీకంటే నాకంటే దేవునితో ఎక్కువ సంబంధ సాన్నిధ్య సహవాసాలు కలిగినటువంటి వాడు దావీదు జారిపోతే మీరు నేను జారకుండా ఉంటామా? ఉలగத்தில் உங்களுக்கு ఉపద్రవం ఉండి ఆనాலும் తిడంకొండంగల్ நான் ఉలగత్తేను జయిత్తేను. లోకంలో మీకు శ్రమ, ఆయనను ఓపిక తెచ్చుకొని నేను లోకాన్ని జయించాను. ఇక్కడ జారకపోతే పరలోకంలో జారుతామా? పరలోకంలో జారడానికి తావే లేదుగా, అక్కడ శోధనే రాదుగా. పరలోకం చేరేంత వరకు జారడాలు, పడిపోవడాలు, తోట్రుపాటు. అప్పటి వరకే మనం క్షేమంగా ఉండాలి, భద్రంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. మన మెలకువ కలుగు చేయడం కోసం, మనల్ని కాపాడడం కోసం ఈ శోధ నుంచి ఇదేంటిది ఎయిర్పోర్ట్ ప్రక్కన ఉంది కదా, అందుకని. పూర్వం ఈ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండేవి కావు. ఫ్లైట్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడే అంటే ఫ్లైట్స్ సంఖ్య పెరిగిపోయింది. ప్రతి 10 నిమిషాలకు ఒక ఫ్లైట్ అయ్యాయి. మేనంబక్కం ఎయిర్పోర్ట్లో ఎంత చోటు ఎక్కడుందో. చక్కగా స్వార్థ చెప్పుకోవడానికి, వాక్యం ప్రకటించడానికి చూస్తారు. ఎంత ధ్వని కాలుష్యం. అక్కడ నాకు ఎస్జిటిలో ఉండేవాడిని అండి, షాంఘాయిలో. ఏమి శబ్దం అన్నదే వినపడదు. పక్క నుంచి ఎక్కడ ఎవ్వరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది నాకు. చక్కగా
క్యాఫెటేరియాలో కూర్చున్న తర్వాత ఆ క్యాఫెటేరియాకి దూరంగా ఒక ఏమిటంటారు లేక్ వ్యూ అంటారు కదా! అవన్నీ గూడా చక్కగా వాటర్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్స్ అనమాట. స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్స్ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ క్యాంపస్ ఎంత బావుంటదో. ఎస్‌జిటియు. నేను ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్నటువంటి సమయంలో ఏమనుకునేవాడినంటే, ఐఐటీ కంటే పెద్ద క్యాంపస్ నేను నా జీవితంలో చూడనేమో. ఐఐటీ మద్రాస్ చూస్తానని నేను అనుకున్నానా? ఏమిటి ఆశ్చర్యం! ఎంత గొప్ప దేవుడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ఐఐటీలో పీహెచ్‌డీ చేయాలి అన్న ఆశను దేవుడు తీర్చాడు. ఐఐటీలో పీహెచ్‌డీ చేయడం అవకాశం వస్తే పీహెచ్‌డీ చేస్తా. లేకపోతే పీహెచ్‌డీ చేయను అనుకుని కూర్చున్నా. ఏమి ఆలస్యం లేకుండా, వెయిటింగ్ లేకుండా చక్కగా ఎంఎస్సీ అవ్వగానే ఐఐటీలో పీహెచ్‌డీ వచ్చింది. ఏమిటి వింత? ఏమిటి ఆశ్చర్యం? అందరికి వస్తుందా ఐఐటీలో ఉండే అవకాశం? అట్లాంటి ఐఐటీ మద్రాస్ అంటే ఏమన్నా సామాన్యం. ఇప్పుడంటే 23 ఐఐటీలు వచ్చేసాయి. కాలేజీలు కూడా మారిపోయి బోర్డులు పెట్టుకుని ఐఐటీస్ అనుకుంటున్నారు. పూర్వం ఐఐటీస్ చాలా తక్కువ ఉండేవి కదా! ముందు 5 ప్రారంభంలో. తర్వాత 7. తర్వాత 23 ఐఐటీలు అయ్యాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవ్వదా? ఐఐటీ పట్నా అప్లై చేస్తే ఐఐటీ ఏమిటది? కేరళలో ఏదో ఉంది కదా! ఐఐటీ పాలక్కాడు, ఐఐటీ తిరుపతి, ఐఐటీ పట్నా ఇవన్నింటికి అప్లై చేశాను ఫ్యాకల్టీ పొజిషన్‌కి. రోలింగ్ అడ్వర్టైజ్‌మెంట్ అంటారు. రోలింగ్ అడ్వర్టైజ్‌మెంట్. ఎక్కడి నుంచి ఒక రెస్పాన్స్ కూడా రాలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఎక్కడ తావు సిద్ధపరిచాడో అక్కడే ఉంటుంది. రూతు అందరి పొలాలకి వెళ్ళిందా? అందరి దగ్గర భిక్షం అడుక్కుందా చెప్పండి? బోయజు పొలానికి వెళ్ళింది. నేను అందరి దగ్గరికి వెళ్ళానా? అందరు నాకు రెస్పాన్స్ ఇచ్చారా? నాకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ సిమాట్స్‌లో వీరాయన్ సారు, నల్లస్వామి సారు నాకు ఆ అవకాశం ఇచ్చారు. రూత్‌కి బోయాజు అమ్మ కుమారి ఎక్కడికి వెళ్ళకు, నా పొలంలోనే నువ్వు ఉండు. నా పని వారందరికీ ఆదేశించాను నిన్ను బట్టి నీకెవరు తొందర చేయకుండానట్లు. నా కొండలో నీళ్లు తాగమ్మా, ఏమిటి పేలాలు, వేయించిన పేలాలు తినమ్మా అని చెప్పి బోయాజు రూతును ఎంతగానో ఆదరిస్తాడు, గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. ఎందుకని? కుమారి నీవు నీ అత్తగారికి చేసినటువంటి ఆ ఉపచారము, ఉపకారము, మేలు నేను విని ఉన్నాను. మనకంటే ముందు మన యొక్క గొప్ప కార్యాలు, మన మంచి కార్యాలు ఏమైతే మనం చేసి ఉన్నామో అవి ముందు వెళ్ళిపోతాయి. చెడ్డ కార్యాలు కూడా అంతే. మనం ఏమన్నా పొరపాటు చేసినా, తప్పిదం చేసినా ఆ చెడు కూడా ముందు ప్రచారం అయిపోతుంది. మంచి కంటే ముందు చెడే వేగంగా పాకిపోతుందనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో ఏముందిలేండి, అదిగో పులంటే ఇదిగో తోక. ఇంకేం లేదు. వీడు ఈయనొట్టి మోసం అండి. నువ్వు చూసావా మోసం అని? నీచులు. లోకుల నిందలో నీచుల బాణములు ఎన్నియు నాపై పడినేమి. లోకుల నిందలో నీచుల బాణములు ఎన్నియు నాపై పడినేమి. మాకు 5,000 చాలా ఎక్కువ అండి. మాకు జీతం అంత సులువుగా రావట్లేదు. మాకంత జీతం లేదు, మేము ఇవ్వలేం. మీ స్థిరాస్తులు అవేంటి మరి? మోబుల్, ఇమ్మోబుల్ ప్రాపర్టీసు. జీసస్ కన్సల్టెన్సీ ద్వారా హార్డ్ వర్క్ చేసి, ఒక పేపర్ ఫార్మేట్ చేసి, కవర్ లెటర్ రాసి, ఎడిట్ చేసి, సూటబుల్ జర్నల్ చూసి, ఆ జర్నల్కి సబ్మిట్ చేస్తే రిజెక్ట్ అవ్వడం, యాక్సెప్ట్ అవ్వడం మన మీద నా చేతుల్లో ఉందా? పెళ్లి చేస్తాం, కూతురు మొండమోయిదని గ్యారంటీ ఇచ్చి పెళ్లి చేస్తామా? అల్లుడు చావడని గ్యారంటీ ఇచ్చి పెళ్లి చేస్తామా? బతకాలని చేస్తాంగా. పేపర్ రిజెక్ట్ అయితే డబ్బులు ఇవ్వరా? ఇదేంటి వింత? కష్టపడలేదా? పశ్చిమానికే వీరు ఇలాగ చేసిన ఎడల ఎండిన మానికి వీరు ఏమి చేయదురు కదా. ఇఫ్ దే డూ దిస్ ఇన్ ఏ గ్రీన్ ట్రీ, వాట్ విల్ దే డూ ఇన్ ఏ డ్రై ట్రీ? ఐఐటీలో పిహెచ్డీ చేసి నాకు కన్సల్టెన్సీ నడుపుకుంటున్న నాకు ఒట్టి డబ్బు మనిషి అండి. నీచులు. పేరు గొప్ప, ఊరు దెబ్బ. ఎల్షడై, ఇంకేమిటో పేర్లు. కంప్యూటర్ సైన్సు, ఐటీ డిపార్ట్మెంట్ నీచులు. లోకుల నిందలో నీచుల బాణం. వీరి ఆస్తులు చిరచరాస్తులు ఏమిటంటారు? మోబుల్, ఇమ్మోబుల్ ప్రాపర్టీస్ అన్ని లెక్క పెట్టాలి. మాకంత జీతం లేదండి. మరి అడ్డదారులు వచ్చే డబ్బండి, పైనుంచి కింద నుంచి వచ్చే డబ్బండి, లెక్కే ఉంది అక్కడ దానికి. జలగలు ఇమ్ము అంతే. తీసుకోవడం కానీ ఇవ్వడం తెలియదు ఈ జలగలకి. లోకుల నిందలో నీచుల బాణములు ఎన్నియు నాపై పడినేమి. వట్టి డబ్బు మనిషి అండి. నువ్వు కాదా? ఇతను అనడం చాలా సులువు. మనం ఎట్లా ఉన్నాము?
ఒక మనుష్యుని వైపు మనం ఒక వేలు చూపించినట్లయితే 4 వేళ్ళు మనపై చూపిస్తాయి. కాబట్టి డబ్బు మనిషి అండి, డబ్బు లేకుండా ఏం చేయడండి. నువ్వు చేస్తున్నావు ఎవరికన్నా? నేను ఫ్రీగా ట్యూషన్స్ చెప్పాను ఫ్రీగా. నువ్వు చెప్తావు, నువ్వెందుకు చెప్పవు? మీ నాన్న ఫ్యాదరీ, మీ నాన్నకి అడ్డదారిలో సంపాదించి నీకు ఆస్తులు కూడా పెట్టాడు. నువ్వు చెప్పక ఎవరు చెప్తారు ట్యూషన్స్ ఫ్రీగా? నీచులు. ఎల్షడే పేరు గొప్ప ఊరు దెబ్బ, దేవుడే తీర్పరు. ఈ బలాత్కారులకు, నీచులకు, నిందలు మోపే వారికి దేవుడు తీర్పు తీర్చునుగాక. ఆమేన్.